తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మకర సంక్రాంతి సందర్భంగా కనుమ పండుగ రోజున మరి రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళలోంచి పేదవాడికి అవసరమైన మరి సమస్యలు తీర్చడం కోసం తెలుగుదేశం పార్టీ పేదవాడి ఇంట్లో పుట్టింది. అటువంటి తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. పక్కా ఇల్లులు మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మరి ₹2 బియ్యం ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా అన్న రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు. మరి ఈవేళ ఆయన బాటలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పిఠాపురంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారని, దాన్ని అరికట్టి యువతను కాపాడుకోవాలనే సదుద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ నాయకుడు దానం లాజర్ బాబు మండిపడ్డారు. పిఠాపురం పట్టణంలో పలువురు దళిత నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ మాటలను తప్పుగా ప్రచారం చేయడం మంచిది కాదని, ఆయనకు కులమతాలతో సంబంధం లేదని తెలిపారు. జనవరి 10వ తారీఖున పిఠాపురం పర్యటన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో భాగంగా మరి ఆ రోజు మాట్లాడుతూ మరి అంబేద్కర్ సెంటరు, ఇందిరానగరు, అగ్రహారం ఈ ఏరియాలో గంజాయి ఎక్కువగా అమ్ముడవుతుంది అని నాకు రిపోర్ట్స్ వచ్చాయి. కనుక దాన్ని మీరు వెంటనే కూడా అరికట్టాలని పోలీసులు హెచ్చరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 3 పేటలు ఎత్తారు కనుక ఆ పేటల పేర్లు మా పేర్లు ఎత్తారు కనుక మా పేటల పేర్లే మా వాళ్ళ పేర్లు ఎత్తారని నిన్న నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. దళిత నాయకులు కొంతమంది మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం కానీ కులం కానీ అది ఏ ప్రాంతమో ఏ మతమో ఏ మతస్థులో ఏ కులస్థులో కూడా తెలియని ప్రాంతం. ఆయనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం ఆ రోజున పబ్లిక్లో చదవడం జరిగింది. ఆ చదివిన రిపోర్ట్ని పోలీసులు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గం కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది. కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. మరి ఈ యొక్క దళిత పిల్లలైనా ఇతర కులమైనా ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అక్కడ అంబేద్కర్ సెంటర్ అంటే ఎలంపేట, ముస్లిం వీధి, మన ఎస్సీ పేట 3 కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు. కానీ అంబేద్కర్ సెంటర్లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్లో మరి ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం. అందరూ అక్కడ జరుగుతుంది, దాన్ని అరికట్టండి అని అన్నారు. అందరినీ ఉద్దేశించి అన్న మాట కానీ మంచి భావంతో అన్న మాట కానీ సదుద్దేశంతో అన్న మాటే తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని కానీ ఏ ఒక్కరిని పేరెత్తి కానీ ఆయన అనలేదు. ఇది కూడా మన వాళ్ళు చేయటం లేదు. ఎక్కడో తుని ఏరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పాడు చేస్తున్నారు అని పదే ఆయన చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధమైన ప్రచారం చేయకూడదు. అది మంచి స్వభావంతో మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్ప అది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు, ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు. అంతేకాకుండా మరి ఈ రిపోర్టులు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చారు? ఆ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కనుక మనం అందరం కూడా ఆలోచించి మరి సద్భావంతో ఆలోచించి సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కానీ ఒక వ్యక్తిని అల్లరి చేయడం కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా కానీ ఎటువంటి కార్యక్రమం లేదు. కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాచ్య కోరుకుంటాం.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి ఓ యువకుడు ఓ ఇంట్లోకి పెట్రోల్ ప్యాకెట్లను విసిరి నిప్పట్టించాడు. చెముడుగుంట పంచాయతీ నక్కల గిరిజన కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు ఇంటి ప్రహరీ లోపల పార్క్ చేసి ఉన్న స్కూటీ వద్దకు పెట్రోల్ ప్యాకెట్లను విసిరి నిప్పంటించాడు. ఈ ఘటనలో అక్కడే కట్టేసి ఉన్న కుక్క కూడా సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమలో అంగరంగ వైభవంగా ప్రబల తీర్థం, భక్తజన సంద్రంగా మారిన జగన్న తోట. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర నూతన కార్యాలయం ప్రారంభం. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత, బాహాబాహీకి దిగిన మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.